ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరైతే నమ్మకమైన వారుగా ఉంటారో వారికి దేవుడు మెండైన దీవెనలు కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి. ఎవరైతే నమ్మకమైన వారుగా ఉంటారో వారికి దేవుడు బాధ్యతలు అప్పగిస్తారు. నమ్మకమైన వారంటే దేవునికి బహు ఇష్టలు. మోషే నమ్మకమైన వాడుగా ఉన్నాడు కనుక దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకున్నాడు. ఎంతగా మోషే జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే, మోషే చెయ్యి చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. మోషే హస్తము ఎత్తినప్పుడు విజయం కలిగింది. మోషే హస్తాన్ని దించినప్పుడు అపజయం కలిగింది. అంతగా దేవుడు మోషేను దీవించాడు. ఇక ఉదయకాల సమయంలో దేవునికి నమ్మకమైన వారముగా మనం ఉండాలి. ఆయన నమ్మకమైన వారిని కనుగొనడానికి లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఈరోజు మీ జీవితాల్లో ఆ మెండైన దీవెనలు దేవుని ద్వారా పొందుకోవాలంటే దేవునికి నమ్మకమైన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా నమ్మకమైన వారు లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మన యొక్క జీవితం దేవునికి బహు ఇష్టమైనదిగా, బహు ప్రియమైనదిగా ఉండాలంటే ఆ నమ్మకత్వం కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగంలో కానీ, ఆ పనిలో కానీ, దేవుడు మనకిచ్చిన బాధ్యతల్లో కానీ మనం ఎప్పుడైతే నమ్మకమైన వారముగా ఉంటామో దేవుడు ఆ మెండైన దీవెనలు కలుగు చేస్తారు. కనుక ఆ రీతిగా నమ్మకమైన